అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర డివోషనల్. ఈ వీడియోలో మనం శ్రీక్షేత్రం ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ధర్మస్థల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది గేట్వే ఆఫ్ ధర్మస్థల. ఇక్కడ నుంచి శ్రీ మంజునాథ స్వామి ఆలయం సుమారు 1/2 కిలోమీటర్ ఉంటుంది. హార్డ్లీ ఒక 5 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ధర్మస్థలకు చేరుకోవడానికి బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి. ట్రైన్ మరియు ఫ్లైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్లైట్లో అయితే ముందుగా బెంగళూరు నుంచి మంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి బస్సులు లేదా టాక్సీలలో ధర్మస్థల చేరుకోవాలి. ట్రైన్లో అయితే దగ్గరలోని రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి బస్సులు లేదా టాక్సీల్లో ధర్మస్థల చేరుకోవాలి. ధర్మస్థలలో బస చేయడానికి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. రూమ్ కావాలనుకునేవారు ముందుగా టెంపుల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. వెబ్సైట్ వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దర్శనానికి వెళ్లే ముందు భక్తులు నేత్రావతి నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. నది వద్దకు చేరుకోవడానికి గేట్వే దగ్గర నుంచి ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. టాక్సీలో అయితే ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటోలో అయితే కనుక 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేత్రావతి నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భక్తులు భావిస్తారు. నదిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఇక్కడ భక్తులు స్నానం చేసేటప్పుడు షాంపూ మరియు సోపులు వాడి నీటిని బాగా కలుషితం చేస్తున్నారు. కావున వీలైనంత స్వచ్ఛంగా నీటిని ఉంచడానికి ప్రయత్నించండి. నది దగ్గరలోనే ఫ్రీ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఒంటరిగా వచ్చినట్లయితే నది దగ్గర లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఉచితంగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే మనం ధర్మస్థలలోని మంజునాథ స్వామి ఆలయం వద్దకు వచ్చేసాం. ఇక్కడ క్యూ లైన్ దగ్గరలోనే మన లగేజీ మరియు పాదరక్షలు పెట్టుకోవడానికి కౌంటర్లు కూడా ఉంటాయి. లగేజీ మరియు పాదరక్షలు పెట్టేసిన తర్వాత దర్శనానికి క్యూ లైన్లోకి ప్రవేశించాలి. ఇక్కడ ఉచిత దర్శనం మరియు 200 రూపాయల దర్శనం అందుబాటులో ఉంటాయి. నేనైతే ఉచిత దర్శనానికి వెళ్ళాను. దర్శనం 1 గంటలో పూర్తయింది. ఇక్కడ ఒక నియమం ఉంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. స్త్రీలైతే చీర కానీ చూడిదార్ కానీ ధరించాలి. అలాగే పురుషులు పంచె కట్టుకొని పైన చొక్కా కానీ బనియన్ కానీ ఏది వేసుకోకూడదు. ఇక్కడ మీకు ఒక అనుమానం ఇప్పటికే వచ్చి ఉండాలి. టెంపుల్ అంటున్నారు, మరి ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, మరి గుడి ఎక్కడుంది అని. దీనికి ఒక కథ ఉంది. 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను మల్లర్మడిలోని కుడుమగా గుర్తిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది బెల్తంగడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన్ సైనికాధికారి బిర్మన్న అతని భార్య అయిన అమ్ము బల్లాదితో నివసిస్తూ వచ్చారు. వారు చాలా నిరాడంబరంగా ఆదరణీయంగా ఉండేవారు. అందువల్ల ప్రజలు వారిని బాగా గౌరవించేవారు. పురాణ కథనం ప్రకారం ధర్మదేవతలు ధర్మస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు.
వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు అర్పించి వారి జీవితాలను ఆ దైవాల సేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరే ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారు వేరొక గృహాన్ని నిర్మించుకున్నారు. బ్రాహ్మణులను పిలిచి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం ప్రక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికేవారు అన్నప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అన్నప్ప స్వామి మంగళూరు సమీపంలోని కద్రి నుంచి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించారు. ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథుని ఆలయ నిర్మాణం జరిగింది. ధర్మస్థలకు వచ్చే యాత్రికులు ఇక్కడ 2 పురాతన వస్తు సందర్శనశాలను తప్పక చూస్తారు. ఇక్కడ సాంస్కృతిక వారసత్వ వస్తువులు, కళాఖండాలు ఉంటాయి. ఈ పురావస్తు సందర్శనశాల రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. రెండవది కార్ల సందర్శనశాల. ఈ ప్రదర్శనశాల ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ధర్మస్థలాల్లో రూమ్స్ ఎలా బుక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం ధర్మస్థల వారి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. bookings.sridarmasthala.org వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఆన్లైన్ రూమ్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ వచ్చేసి మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్తో. నేను ముందుగా చేసుకున్నాను కాబట్టి నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం రూమ్ బుక్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ ఇన్ డేట్, చెక్అవుట్, సో అవైలబిలిటీ చెక్ అని బటన్ కొట్టిన వెంటనే మనకు అవైలబిలిటీ చూపిస్తుంది. సో ఇలాగా 1000 రూపీస్ రూమ్స్, 500 రూపీస్ రూమ్స్, 1500 రూపీస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈవెన్ 600 రూపీస్ ఇవన్నీ ఉన్నాయి. గంగోత్రి, గాయత్రి, నేత్రావతి, సహ్యాద్రి ఇలా కాటేజెస్ నేమ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అవైలబిలిటీ కూడా చూపిస్తుంది. సపోజ్ గంగోత్రి తీసుకున్నామంటే ఆ బిగ్ హాల్ అది, దాని కెపాసిటీ వచ్చేసి 35 పీపుల్ కెపాసిటీ ఉంటుంది. సో అలాంటివి 10 రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మనం ఇచ్చిన డేట్స్ ప్రకారం చూస్తే. అట్లాగే గాయత్రిలో అయితే అవైలబిలిటీ లేదు, రూమ్స్ నాట్ అవైలబుల్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసామంటే రజతాద్రి ఏసీలో 5 అవైలబిలిటీ ఉన్నాయి. రజతాద్రి నాన్ ఏసీ 160 అవైలబిలిటీ ఉన్నాయి. ఇది రూమ్ 600 రూపీస్ ఉంటుంది. ప్రజెంట్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అక్కడ, కాబట్టి నాన్ ఏసీ రూమ్ ప్రిఫర్ చేస్తాం. సో రూమ్స్ మనకు ఎలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇమేజెస్ని. ఇప్పుడు చెక్ ఇన్ డేట్, ఫుల్ బుకింగ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ ఇన్ డేట్ ఎప్పుడైతే మనం చెక్ ఇన్ అవుతామో ఆ చెక్ ఇన్ టైమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆటోమేటిక్గా చెక్అవుట్ టైం అది తీసేసుకుంటుంది. ఎన్ని రూమ్స్ కావాలనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది, 1 2 అనేసి. సో 1 నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎవరి కోసం బుక్ చేస్తున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ ఫర్ సెల్ఫ్ ఆర్ బుక్ ఫర్ అదర్స్ అన్నదాన్ని బుక్ ఫర్ సెల్ఫ్ అని కొడుతున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అదే చూపిస్తుంది మనకి. నేమ్, మొబైల్ నెంబరు, డాక్యుమెంట్ ఏదైతే మనం అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టింటామో ఆ డాక్యుమెంట్ నెంబరు, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ పేరు చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ గెస్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్సన్ 1 మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కాబట్టి మన పేరు ఆల్రెడీ వచ్చేస్తుంది. మిగతా వారి పేర్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో నేమ్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. సో కంటిన్యూ కొట్టిన వెంటనే అది టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ బుకింగ్కి వెళ్తుంది.
సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టిన తర్వాత మనకు మన ప్రొఫైల్ డీటెయిల్స్, గెస్ట్ డీటెయిల్స్ అన్ని చూపించి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్లో చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ మనం టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత పే కొడితే ఇది పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. మనం ఆన్లైన్ మోడ్లో యూపీఐ కానీ, కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వాలెట్స్ కానీ ఉపయోగించి మనం పేమెంట్ చేయొచ్చు. వన్స్ మనం పేమెంట్ అయితే చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రూమ్ కన్ఫర్మేషన్ రిసీట్ అయితే వస్తుంది. ఇకపోతే మనం ధర్మస్థలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు వచ్చేసి రత్నగిరి అని ఉంటుంది. ఇక్కడ ఈ రత్నగిరి పైన బాహుబలి స్టాచ్యూ ఉంటుంది. అంటే గోమటేశ్వర స్వామి విగ్రహం, అతి భారీ విగ్రహం ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి అన్నప్ప స్వామి బెట్ట. ఇక్కడ అన్నప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి ఓన్లీ మగవాళ్ళని మాత్రమే అలో చేస్తారు, ఆడవాళ్ళని మాత్రం అలో చేయరు. నేను షెడ్యూల్ చేసుకొని వచ్చిన టైంలో ఇంతే చూడగలిగాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి సౌతడక మహాగణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్తున్నాను. కుక్కే సుబ్రహ్మణ్య ఇక్కడ నుంచి సుమారు 65 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత వీడియోస్ సౌతడక మహాగణపతి మరియు కుక్కే సుబ్రహ్మణ్య పైన ఉంటాయి, తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.